హే అవి హెడ్సా టేల్సా? టెల్స్. హెడ్స్ దొరకడు. టేల్స్ అయితే ఏంటని అడగవా మరి? హే 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 వెయిట్. ఏముంది దొరుకుతాడు. కాదు, అస్సలు దొరకడు. ట్రై 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 ట్రై. ఒకసారి వచ్చి చూడు. సి కిస్ ఇస్తే మొబైల్ ఇస్తా. వెళ్ళి వాడిని ఒకటి పీకు. వాళ్ళ సంగతి మనకెందుకు అవి? హే అవి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. ఫెంటాస్టిక్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి మిస్బిహేవ్ చేస్తే రెస్పాన్స్ ఇలానే ఉండాలి. కానీ నువ్వేంటి, వాడంతా మిస్బిహేవ్ చేస్తుంటే వాడిని ఇగ్నోర్ చేసి లాగా ఒకటి కొట్టకుండా నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకుంటున్నావు. థ్యాంక్స్. నేను సారీ చెప్పే ఛాన్సే ఇవ్వలేదు. అదే కొట్టేశారు కదా. నువ్వు పాజిటివ్గా తీసుకోకుండా హర్ట్ అవుతానంటే నేను లాక్ కొట్టాలంది బడి. అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం తప్పే కదా, పర్లేదు కొట్టండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బడి. అతను మంచి పనే కదా చేసింది, కొడతానంటావేంటి? నిన్ను ముద్దు పెట్టుకోవడం మంచి పనా? కాదు, అమ్మాయికి హెల్ప్ చేయడం. ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడానికి నేను అడ్వాంటేజ్ తీసుకోవాలా? యాక్చువల్లీ నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నువ్వేంటి, వాడిని కొట్టి ఆ అమ్మాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదని ఆ అమ్మాయికి తెలిసేలా చేశాడు. ముద్దు పెట్టుకున్నాడని కొట్టాను, బట్ ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాక దెబ్బ నాకు తగిలింది. నువ్వు అడుగుతుంటావు కదా నాకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని, అలాంటి వాడు నచ్చుతాడు. హే, యాక్టింగ్ బాగా చేశారు. ఇంకో 5K ఇవ్వండి సార్. ఇవ్వను. ఇస్తే నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ డామినేట్ చేస్తుంది, అది నాకు ఇష్టం లేదు. ఓకే. 2, 3, go. హాయ్. హాయ్. యాక్చువల్లీ నీకు ఎలాంటి వాడు ఇష్టమో తెలుసుకుందాం అనుకున్నాను. నీ ఇష్టం రాహుల్ అని తెలిసాక నువ్వు నీ ఇష్టాన్ని మార్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నా ఇష్టంలో నువ్వు ఉండవు, అందుకే అది ఎప్పటికీ మార్చుకోను. సర్లే, నీకు అవసరం లేని తీసుకొచ్చా. ఏంటది? రాహుల్ వర్మ, ఎస్ఏపీ ప్రొఫెషనల్, బాస్కెట్బాల్ అంటే ప్రాణం. అదే అతను నాకు పరిచయం చేసింది. ఏయ్ ఓకే ఓకే. కిడ్స్ పదండి, చాక్లెట్స్ రమ్మంటున్నాయి. హాయ్ వంతిక. హాయ్. నిన్ను ఇలా చూసినప్పుడు కంటే యాడీ మాటల్లోనే ఎక్కువ అందంగా ఉన్నావు. యాడీకి నువ్వు అంటే ఇష్టం అని అర్థమైపోతుంది. మరి నీకు యాడీ అంటే ఇష్టమా? ఇష్టం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్కి పేరే లేదు. కానీ వాడిని అడిగితే ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. వావ్, వాట్ ఎ ఫనీ గాయ్. రేపు నువ్వు నా మ్యారేజ్కి వస్తున్నావు కదా? సారీ, నేను ఇలా అంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు లేదని చూశాను. పర్లేదు, డిసప్పాయింట్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. లక్కీగా రేపు నా బర్త్డే. దానిలో లక్కేముంది? అంటే నువ్వు ఎల్లుండి పరిచయం అయితే నేను ఇలా ఇన్వైట్ చేయలేను కదా. సో నువ్వు తప్పకుండా రావాలి. యాడీ నువ్వు కూడా. ఫ్రాంక్గా చెప్పాలంటే అవికి నువ్వు నచ్చావని తెలిసాక నాకు నీ మీద రెస్పెక్ట్ పెరిగింది. అందుకే రాను నిన్ను, వస్తానని నన్ను హర్ట్ చేయలేకపోతున్నాను. ఐల్ ట్రై. ఫనీ గాయా.